స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించినారు, మా కాలగతలను మీ ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రభా, సజీవ లెక్కలో ఉంచినందుకు వందనం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, పరలోకంలో 24 పెద్దలు, కోటాను కోట్ల దూతలు, శరాపులు కెరూబుల చేత మీరు ఆరాధించబడుతున్న దేవుడుగా ఉన్నారు ప్రభా. అందును బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా, నరమాతులమైన మా చేత మీరు ఆరాధించబడాలని, మేము మీ సన్నిధిలో సాగిలపడాలని, మేము మిమ్మల్ని స్తుతించాలని మా నాలుకల ద్వారా, మా స్వరపేటికల ద్వారా, మా పెదల ద్వారా దేవ ప్రభా, నేను పాటల ద్వారా స్తుతించాలని మీరు ఇష్టపడి మరణమునకు మా ప్రాణాత్మ దేశంలో అప్పచెప్పకుండా ప్రభా, మరణం నుంచి తప్పించి సజీవంగా ఉంచినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నాం. పాటలు పాడుచుండగా మా గొంతుకులను, మా పెదవులను, మా స్వరాలను ముట్టండి ప్రభా, తాకండి, మీ యొక్క రక్తంతో ప్రోక్షించండి ప్రభా. మరి ఆరాధన వర్తమాన విషయంలో, పల్ల వర్తమాన విషయంలో మీరే కృప చూపండి ప్రభా. అనేకులు సమయానికి సకాలానికి వచ్చుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరమును ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం. దయ చూపండి ప్రభా. హెబ్రోను కోరు ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచం అంతటా ఉన్నటువంటి మరో హెడ్ క్వార్టర్లు, కోస్తా ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతం, కడప, బేర్షెబా ప్రార్థన మందిరం, అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయా స్థలాల్లో నిలబడుతున్న దాసులను మీ యొక్క పరలోక తలంపుల చేత నింపండి ప్రభా. చెప్పు స్టాండ్ దగ్గర పరిచయం చేసేవారు, గేట్ దగ్గర పరిచయం చేసేవారు ప్రభా, ఆయా స్థలాల్లో జరిగే వంట పరిచయల్లో సహకరించేవారు, సండే స్కూల్ టీచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క పునరుత్థాన శక్తి చేత, బలం చేత వారిని నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి తండ్రి. మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దయగల స్థాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ కరుణగల స్థాల కిందికి వస్తున్నాం. మీ బలిష్టమైన చేతి కిందికి వస్తున్నాం ప్రభా. దయ చూపండి, సహాయం చేయండి ప్రభా. సంఘంలో, మా ప్రాంతాల్లో అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. చంటిబిడ్డ తలల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కండలు, నరాలు, ఎముకలు బలపరచండి. దీర్ఘకాలిక అనారోగ్యముల చేత ఎవరైతే బాధపడుతున్నారో అటు వారందరినీ దయ చూపండి ప్రభా. కృప చూపురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రభా, మందిర పనుల్లో మీరు ఎంతో కృప చూపినారు. అందరూ బట్టి వందనాలు తెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రభా ఎల్బేతెల్ ప్రార్థన మందిరం ద్వారా ప్రతి పల్లెలో మరి ఈ యొక్క ప్రేమ వార్త చాటుటకు సహాయం చేయండి. అనేక ఆత్మలు మీ ఇంటికి వచ్చినట్టు సహాయం చేయండి. అనేకులు వచ్చటం మాత్రమే కాకుండా రక్షణ పొంది, మారు మనసు పొంది ప్రభా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవించే జై జీవితం కలిగి ఉండేటువంటి ప్రజలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వారి కొడుకుల్లో సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. మరి సంఖ్యాకాండం 6:26 ప్రకారం మీ సన్నిధి కాంతి చేత ప్రభా ఈ స్థలాలు నింపండి తండ్రి. ఈ స్థలంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి హస్తాలను బలపరచండి దేవా. వారి హృదయంలో ఉన్నటువంటి భారము అవన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరమును ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. దయగల తండ్రి, కృపల దేవా, మీ సన్నిధి దూత తండ్రి ఈ ఆవరణ చుట్టూ ప్రభా ఉంచండి ప్రభా. వాతావరణాన్ని కొన్ని నిమిషాలు తేటపరచండి ప్రభా. మీ యొక్క ఆరాధన సమయం మీకు మహిమకరంగా జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మానవ సంబంధిత తలపులు ఎక్కడ కూడా పని చేయకుండా దయ చూపండి ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి, మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా మీరే పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి. మరి దయగల మా ప్రభా, కృపల తండ్రి, మరి తిరుపతి బ్రాంచ్ ప్రభా యేసురత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కాలి గాయాన్ని మానిపించండి ప్రభా. మరి రైల్వే కొండ మైకిలన్న కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కంటి గాయాన్ని మానిపించండి, సంపూర్తి కోలు కొరకు సహాయం చేయండి ప్రభా. మరి ఆయా రకాలుగా సంఘాలలో అనారోగ్య స్థితిలో ప్రభా గుండె ఆపరేషన్ చేసుకునేటువంటి వారు ఉన్నారు ప్రభా. దేవా, మీరే సహాయం చేయండి, కృప చూపండి. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం దేవా. మీ కృప చేత మమ్మల్ని నింపుతున్నారని నమ్ముతున్నాం.
ఈ దినమంతట్లో మీ యొక్క సన్నిధి ఆనందాన్ని, మీ యొక్క సన్నిధి సంతోషాన్ని సంపూర్తిగా మా హృదయంలో మేము అనుభవించడానికి సహాయం చేస్తున్నామని సమస్తం విజయదిగా చెప్పుకుంటూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్లస్ బాక్స్ అదే పౌర సంఖ్య అన్ని పాటల పుస్తకాల్లో 170. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావ. 170. పాతది, అది కొత్తది, అది కొత్తది. ఓకే. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. నేను నిదురాబోయే మేలు కొందును, నేను నిదురాబోయే మేలు కొందును. నా పైన 10,000 మోహరించినాను, నా పైన 10,000 మోహరించినాను. నేనెన్నాడు ఎరువబోను, నేనెన్నాడు ఎరువబోను. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. నా మీదికి లేచి బాధించువారు, నా మీదికి లేచి బాధించువారు. వానికి రక్షణ లేదాను వారు, వానికి రక్షణ లేదాను వారు. వేలాదిగా నిలిచినారు, వేలాదిగా నిలిచినారు. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా. ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. ఎలుగెత్తి యెహోవా సన్నిధి యందు, ఎలుగెత్తి యెహోవా సన్నిధి యందు. విలపించి వేడిన
విలపించి వేడిన ఎట్టి దినమందు వింతగా రక్షించితివంచు వింతగా రక్షించితివంచు ప్రణతితుము మా యెహోవా పరిపూర్ణమై మా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా రక్షణ నిచ్చుట మన యెహోవాది రక్షణ నిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదము రారాజు ప్రజలకు ఆశీర్వాదము రంజిల్లు నీ ధరణి అందు రంజిల్లు నీ ధరణి అందు ప్రణతితుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా నీ అంద చందాల మోమో మెరిసింది నీ అంద చందాల మోమో మెరిసింది నీ మాటలమృత ధారాలుంది నీ మాటలమృత ధారాలుకింది నిన్నే ప్రేమించి పూజింతు నిన్నే ప్రేమించి పూజింతు ప్రణతితుము మా యెహోవా పరిపూర్ణమై మా ప్రభావా ప్రబలన్ని రక్షణ మా విభవా ప్రబలన్ని రక్షణ మా విభవా అంతకుముందు నా కొత్త పాటల పుస్తకంలో 230 దేవాది దేవ ప్రభుల ప్రభువా ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో దయచేసి చూసుకోనండి. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 230 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 232 దేవాతి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాతి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా నీ రక్తం విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాఠం నాకు సగితీవి పరలోక పాఠం నాకు సగితీవి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా
కూడాని అభయామునిచి జీవిత నావాలు తుఫాను రేగా భయపడకూడని అభయామునిచి జయప్రదముగా నన్ను నడిపించి జయప్రదముగా నన్ను నడిపించి జయ జీవితము నాకు సగుచున్నా జయ జీవితము నాకు సగుచున్నా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పేరు పెట్టిన ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టిన ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమారలేక నన్నాదరించి అరమారలేక నన్నాదరించి పరలోక దర్శనం ఇచ్చితివి పరలోక దర్శనం ఇచ్చితివి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా మరణ పాత్రులం ఇతనిలోన దురితారుణమూల స్మరణాలు మాన్పి మరణ పాత్రులం ఇతనిలోన దురితారుణమూల స్మరణాలు మాన్పి ఏర్పరచుకొంటివి నేర్భూతమమ్ము ఏర్పరచుకొంటివి నేర్భూతమమ్ము నీ రాజ్యమందు రాజులందేసి నీ రాజ్యమందు రాజులందేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా సుదాన గాదాల కష్టములాలు నా దుఃఖములాలు నేనేవకుండా సుదాన గాదాల కష్టములాలు నా దుఃఖములాలు నేనేవకుండా నీ దాయనపై నిండా నింపి నీ దాయనపై నిండా నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు ఓదార్చి నన్ను నీ దారి నడుపు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా ప్రతి వక్తరాము దయతోడ నింపు ప్రభు జాడాలు సారముదల్లు ప్రతి వక్తరాము దయతోడ నింపు ప్రభు జాడాలు సారముదల్లు ప్రతి పీడును సారాము చిలకన్ ప్రతి
బీడును సారాము చిలకను ప్రతి పర్వతము ఆనందించును ప్రతి పర్వతము ఆనందించును దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడ పరలోక నూతన గీతము పాడ చేర్చితివి నీ జనమునందు చేర్చితివి నీ జనమునందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. అంతకుముందున్నటువంటి కొత్త పాటల పుస్తకంలో దయచేసి గమనించండి 171. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 171. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో దయచేసి చూసుకోనండి 171. 173. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 173. దేవా అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే అభయమునిచి మాకు భయభీతిని బాపితివి అభయమునిచి మాకు భయభీతిని
సమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవితవా తులనీ సాజీవము జనులందరికీ నీ జీవితవా తులనీ సాజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతాను ఓడించి నీతిగా మమ్ము తీర్చితివే సాతాను ఓడించి నీతిగా మమ్ము తీర్చితివే నీతిగా మమ్ము తీర్చితివే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాప శాపముల పాపితివే చూపితివే పరమాద్వారి పాప శాపముల పాపితివే చూపితివే పరమాదారి శక్తి గలావు ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలావు ప్రభువా నీకే
నీకే మా స్తోత్రము అసమానుడగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఓ దేవా శాశ్వతమైన నీ ప్రేమ విశ్వమంత ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంగమకు శిరస్సు అంగములుగా మమ్ము చేసితివి సంగమకు శిరస్సు నీవే అంగములుగా మమ్ము చేసితివి సర్వ సంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వ సంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వ మహిమా నీకే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. అంతకుముందున్నటువంటి కొత్త పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 241. దయచేసి చూడండి ప్రియమైన వాళ్ళారా. ఆనందముగా యెహోవా నీ కృపలని. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ్య పుస్తకంలో 243. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ్య పుస్తకంలో 243.
అన్ని కాలములందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందు వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు ఆయే మందు నీ విశ్వాసతం ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు ఆయే మందు నీ విశ్వాసతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగది పోరాడినను ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదియ పోరాడినను ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదను ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదను ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ ఆనందముగా చావు చీకట్ల లోయలందు నా జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్ల లోయలందు నా జీవపు వెలుగై దేవాతుడై నడిపించి నీ కృపను వివరించేదన్ నీ విశ్వాసతం దేవాతుడై నడిపించి నీ కృపను
వివరించేదన్ నీ విశ్వాసతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్ ఆనందముగా నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనము నిలచినవే నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనము నిలచినవే నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను ఆనందముగా పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మాకు కలిగినను పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మాకు కలిగినను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతం తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన వర్తమానం కొరకై పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని ఆ 19వ వచనం ఒక్క వచనాన్ని చదువుకుంటామండి. 19వ వచనం పేజీ నెంబర్ 214 కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుకుంటామండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మళ్ళీ చదువుకుంటామండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఇంతవరకు పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా రావాల్సిన వారిని నడిపించండి.
వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడుగు వేడుకొని వచ్చున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పేతురు భక్తుడు రాసినటువంటి మాట. పేతురు ఎవరంటే మనకు తెలిసినటువంటి మాట విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారికి నమ్మకమైన, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైన, సన్నిహితమైన మరి ప్రియమైన శిష్యుడు అని చెప్పుకోవచ్చు. ఈ పేతురు భక్తుడు తన జీవితం ఒకటో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. ప్రియమైన వాళ్ళ దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు అంటే కొన్ని మనకు ఆత్మీయ మేలులు కలిగించేటువంటి విషయాలు కొరకై ప్రభు చేత దేవుడు మనల్ని విమోచించినాడు. ఈ విషయాలు ఏంటంటే ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చాలా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి మనలను ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. వాస్తవంగా మన పితరుల జీవితాల్లో పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత అంతా కూడా ఐగుప్తు దేశంలో గడుపుతూ వచ్చినారు వారు. మరి దేవుడు మోసేను దేవుని ప్రజలకు నాయకుడిగా ఉంచనంత వరకు ఇక్కడ దేవుని ప్రజల విషయంలో వారికి వెలుగు ఎట్లా వచ్చింది, వారు వెలుగులో ఎట్లా ఉన్నారంటే చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 22వ వచనం. మోసే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకరమాయను. 3 దినములు కనుగొనలేదు, ఎవడను లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములలో ఏముంటుందండి? వెలుగుంది. మోసే నాయకుడిగా ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు ఇశ్రాయేలీల ప్రజల నివాసములలో ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో అక్కడ వారికి వెలుగుంది. మోసే నాయకుడిగా లేనప్పుడు దేవుడు మోసేను కాపరిగా ఇశ్రాయేల్ ప్రజలకు పంపనప్పుడు ఇశ్రాయేల్ యొక్క జీవితం అంతా కూడా చీకటి జీవితం అని చెప్పుకోవచ్చు. దుఃఖం ఉంది, బాధ ఉంది, కఠిన బాధలు ఉన్నాయి, నిట్టూర్పు ఉంది, ఏడుపు ఉంది. అయితే మోసేను నాయకుడిగా దేవుడు ఎప్పుడైతే ఉంచుతా వచ్చినాడో అప్పుడు ఐగుప్తు దేశం అంతా చీకటి ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు నివసించే చోటు మాత్రము వెలుగు ఉంది. ఈ వెలుగులోకి దేవుడు తెచ్చుట కొరకై ఇశ్రాయేల్ ప్రజలను మోసేను నాయకుడిగా ఉంచినాడు. మనలను కూడా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడం కొరకై ప్రియమైన వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు బలి చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండము చూడండి ప్రియమైన వాళ్ళారా, నిర్గమాకాండము 14వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వచనం. ఐగుప్తుల సైన్యపు నడుమ ప్రవేశించను, మేఘం గనక చీకటి కలిగను కానీ రాత్రి అది వెలిగించిన గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన సమీపింపలేదు. ఇక్కడ 19వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగాను. రాత్రి అది వీరికి వెలిగించింది. ఎవరికి వెలిగించింది మేఘము? ఇశ్రాయేలు ప్రజలకు.
ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా మోసేను ఉంచినాడో అప్పుడు ఇశ్రాయేలీలకు వెలుగు కలుగుతూ వచ్చింది. ఇప్పుడు చీకటి అనగా శత్రువుకు దగ్గరగా ఉన్నటువంటి జీవిత అనుభవం. ఇప్పుడు చీకటిలో శత్రువు ఉన్నాడు. వెలుగు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఉన్నంత వరకు, ఇశ్రాయేల్ దగ్గర చుట్టూ వెలుగు ఉన్నంత వరకు శత్రువు వారిని సమీపించలేదు. అనగా చీకటి సంబంధించినటువంటి శత్రువు, ప్రియమైన వాళ్ళ చీకటి అనగా అపవాది కార్యాలు, శత్రువు మనల్ని ఆత్మీయంగా భౌతికంగా మరి మనల్ని బలహీనపరిచేటువంటి విషయాలు, ఇవన్నీ చీకటి కార్యాలు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మోసేను దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉంచినాడు అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు వెలుగు కలుగుతూ వచ్చింది. ఈ వెలుగు ఏం చేసిందంటే శత్రువు వారిని సమీపించకుండా ఆపింది మేఘము. ప్రియమైన వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే నిర్దోషమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యా అంటే నిర్దోషమైన గొర్రెపిల్లని బైబిల్ చెప్తా ఉంది. అనగా ఏ పాపము లేదు. వేదాలలో ఒక శ్లోకం ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షమ ఆవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని. అనగా సర్వలోకముల పాపములకు పరిహారం కావాలంటే ఒక నిర్దోషమైన రక్తం చిందించాలి, అది ఎటువంటి కలంకం లేనిదిగా ఉండాలి అని దాని అర్థము. ఈ లోకంలో మానవుని యొక్క పాపముల కొరకై, మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేయడం కొరకై ఈ లోకంలో ఎవరు కూడా రక్తం చిందించలేదు. అయితే మరి మానవుడు పాపములు తీసివేయడానికి కొరకై గొర్రెలను బలిస్తున్నాడు, పొట్టేలను బలిస్తున్నాడు, మేకపోతులను బలిస్తున్నాడు, ఎడ్లను బలిస్తున్నాడు. అయితే వాటి ద్వారా పాప విమోచన మానవునికి లేదు. అయితే ఈ గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం చేత మానవునికి పాప విమోచన కలిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్దోషమైన దేవుడు. ఆయనలో ఏ కలంకం లేదు, ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేనే లేదు. ప్రియమైన వాళ్ళరా, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మానవునికి పాప విముక్తి కలుగజేసినాడు, పాప విమోచన కలుగజేసినాడు. ఇప్పుడు చదవండి 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, క్రీస్తు రక్తం చేత విమోచన ఉంది మనకు. ప్రేమిన సౌరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారినే దేవుడు ఎందుకు బలిగా ఇచ్చినాడు మన కొరకంటే ఆయన నిర్దోషమైన ప్రభు, ఆయనలో ఏ కలంకం లేదు. మొట్టమొదటి విషయం ఏంటంటే మనల్ని చీకట్లో నుంచి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. రెండోదిగా చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, ప్రియమైన వాళ్ళారా 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ఇది రెండవ విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని ఎందుకు విమోచించాలంటే ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి కొరకై మనల్ని దేవుడు విమోచిస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఘనమైనటువంటి ఘన కార్యములను గురించి, దేవుని యొక్క ఘనమైన ప్రేమను గురించి, దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాన్ని అనేకులకు ప్రచురించడం కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని విమోచించుకుంటా వచ్చినాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు 9వ కీర్తన 11వ వచనం. 9వ కీర్తన 11వ వచనం చదవండి. సియోను వాసియైన కీర్తించుడే, ఆయన క్రియలను ప్రచురం చేయుడి. దేవదూతలను దేవుడు ఆడుకోలేదు. పరలోక రాజ్యంలో శరాపులు ఉన్నారు, కెరాపులు ఉన్నారు, కోటాను కోట దూతలు ఉన్నారు. శరాపులకు ఒక్కరికి 6 రెక్కలు. ప్రేమైన వలన వారిని ప్రభు యొక్క గుణాన్ని ప్రచురించడానికి కొరకై వారిని దేవదూతలను వాడుకోలేదు. కానీ చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోకి నడిపించి మన చేత మాత్రమే ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క పునరుత్థానాన్ని, ప్రభు యొక్క రాకడను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారికి తెలియజేయడం కొరకై, ప్రచురం చేయడం నిమిత్తమై, ప్రభు యొక్క గుణాన్ని ప్రచురం చేయడం కొరకై
దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని విమోచించుకుంటా వచ్చినాడు. అందుకొరకే భక్తులు చెప్తున్నారు, సీయోను వాసులారా ప్రభు యొక్క కార్యములను జనములలో ప్రచురించుడి. యెషయా గ్రంథము చూడండి 12వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ప్రచురం చేయుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. తన ప్రజలైన వారితో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి చేత విమోచించుకున్న ప్రజల చేత తన నామ ఘనతను ప్రచురించుకోవడానికి కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చేత మనల్ని విమోచించుకుంటా వచ్చినాడు. అందుకొరకే ప్రతి ఆదివారం మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. ఈ రొట్టెని తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎందుకు ఈ బాధ్యత, ఈ పరిచర్య దేవుడు మనకి ఇచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు విమోచించుకున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి కొరకై ప్రభు చేత దేవుడు మనల్ని విమోచించుకుంటా వచ్చినాడు. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి చేత విమోచించుకున్నాడంటే ప్రేమిన వలన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చుట కొరకై. రెండవదిగా ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి కొరకై దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా విమోచించుకుంటా వచ్చినాడు. మూడో విషయం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఇప్పుడు మూడోది ఏంటంటే యాజక సమూహములుగా మనం ఉండడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని విమోచించుకుంటా వచ్చినాడు. మరి దేవుడు మోసేతో అహరోను గురించి చెప్తా వచ్చినాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళారా. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనం. 28:1 మరియు చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీల నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను. ఇక్కడ దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేయట కొరకై అహరోను కుమారుల విషయమై అహరోను కుమారులకు దేని కొరకండి? అతనికి 2వ వచనంలో అలంకారమును ఘనతయు. దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క మందిరంలో యాజకత్వం మనం చేయడం ద్వారా ఘనత ఉంది, మన ఆత్మీయ జీవితాలకు సౌందర్యం ఉంది, అలంకారం ఉంది. ఎట్లంటే 96వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది, మనం జ్ఞాపకం చేసుకుంటాం. 96వ కీర్తన 6వ వచనం. ఆ 96వ కీర్తన 6వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అహరోను విషయంలో అహరోను యొక్క జీవితానికి అహరోను యాజకత్వం కలిగినందుకు అహరోనికి ఏముందంటే అలంకారం ఉంది, అహరోను జీవితానికి ఘనత ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి చేత విమోచించబడిన మనకు ఎట్లా ఘనత ఉంది, ఎట్లా దేవుని యొక్క ప్రభావం ఉంది, ఎట్లా మన ఆత్మీయ జీవితాలు బల సౌందర్యం ఉంది అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేయడం చేత దేవుని యొక్క పరిశుద్ధ పరలోకపు పరిచర్యలో పారిభాగస్థులముగా మనం ఉండడం చేత. ఎందుకంటే ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఇది మూడోది. రాజుల యాజక సమూహములుగా మనం ఉండుట కొరకై ఆయన సన్నిధి ద్వారా మన ఆత్మీయ జీవితాలకు బలం పొందిన కొరకై, మన ఆత్మీయ జీవితాలకు సౌందర్యం వచ్చడం కొరకై, మన ఆత్మీయ జీవితాలకు అలంకరణంగా ఉండడం కొరకై, మన ఆత్మీయ భౌతిక జీవితాలు ఘనంగా ఉండడం కొరకై యాజక సమూహములుగా మనల్ని చేసుకున్న కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు బలి చేస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధమైన, నిర్దోషమైన,
నిష్కలంకమునకు దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. ప్రేమిన వలన దేవుడు ఎందుకు మనల్ని విమోచించుకున్నాడంటే, మొట్టమొదటిగా చీకటిలో నుంచి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన కొరకై. రెండోదిగా ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తమై. మూడోదిగా యాజక సమూహంలో మనం ఉండడం కొరకై. యాజకుల సమూహంలో మనం ఉండడం చేత మనకు ఘనత వచ్చింది. ఒకప్పటి ఘనత మనకు లేదు. మనల్ని చూస్తే దూరంగా వెళ్ళిపోయారు, మనం చూస్తే అసహించుకునే వాళ్ళు, మనల్ని చూస్తే మనతో ఎవరు సహవాసం చేయాలని ఎవరు కూడా అనుకోలేదు. అయితే దేవుని సన్నిధిలోకి మనం వచ్చడం ద్వారా యాజక సమూహంలో మనం కలుసుకున్న చేత మనకు ఆత్మీయంగా అలంకారం వచ్చింది, ఘనత వచ్చింది, బల సౌందర్యం వచ్చింది ఆత్మీయంగా. ప్రేమిన సర్వేశ్వరుడా, అంత మాత్రమే కాదు. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయము, వారు నాకు యాజకులగుటకై అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వపు సూచనగా. మనమే కాదు, దేవుని యొక్క మందిరంలో పరిచారం రాబోయే తరం మన బిడ్డలు కూడా దేవుని యొక్క యాజక సమూహంలో పరిచారకులుగా ఉండడం కొరకై ప్రభు యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. అహరోను విషయంలోనే మాత్రమే కాదు, అహరోను కుమారుల విషయంలో వారు నిత్యం యాజకత్వపు ధర్మం కలిగి ఉండడానికి కొరకై దేవుని సన్నిధిలో నిత్యమైన కట్టడ వారికి కలుగజేస్తా ఉన్నాడు దేవుడు. ప్రేమిన వాళ్ళరా, ఈ మాట దేన్ని జ్ఞాపం చేస్తుందంటే 23వ కీర్తన 6వ వచనాన్ని జ్ఞాపం చేస్తుంది. వారికి నిత్యమైన కట్టడ. ఎందుకు నిత్యం? వారు యాజకత్వం చేయడం కొరకై. 23వ కీర్తన 6వ వచనం చదవండి అక్క. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో. ఈ మాట జ్ఞాపం చేస్తుంది. అహరోను యాజకత్వం పరిచర్య చేయడం ద్వారా, అహరోను కుమారులు యాజక పరిచర్య నిత్యం చేయడం ద్వారా వారు నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నారు. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, రాబోయే తరం కూడా నిత్యము 23వ కీర్తనలో 6వ వచనం రాయబడినట్టుగా 6వ వచనం చివరిలో ఏం చదవండి? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము ప్రభు ఇంట్లోనే ఉంటాం, ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం, వారకుడికలకు అందుబాటులో ఉంటాం, ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులో ఉంటాం. ఇది గొప్ప భాగ్యం. ఇది యాజక సమూహంలో ఉన్నటువంటి వారికి ప్రభు ఇచ్చే ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ కూడా. యాజక సమూహంలో ఉన్నటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇవన్నీ. ఘనత ఉంది, అలంకారం ఉంది, బల సౌందర్యం ఉంది. ఎక్కడంటే దేవుని యొక్క ఇంట్లోనే. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క మందిరంలోనే ఒక అభిషేకం. చూడండి, కీర్తనలో 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన చదవండి అక్క. ఈ రక్షణ వలన గొప్ప మహిమ కలిగను. ప్రభు ఇచ్చిన రక్షణ వలన ఇప్పుడు మనకేం కలుగుతామంటే, ఏం కలుగుతుందండి? గొప్ప మహిమ కలుగుతుంది, గౌరవ ప్రభావములు ఉన్నాయి, ధరింపజేసేవి, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు. ప్రేమిన సోదరి సోదరుడా, యాజక సమూహ గుంపులో మనం చేరుట ద్వారా, యాజక సమూహ గుంపులో మనం చేరుట ద్వారా మనకు నిత్యము ఆశీర్వాదం ఉంది, మనకు నిత్యము గౌరవ ప్రభావములు ఉన్నాయి, దేవుని యొక్క మహిమను పొందేటువంటి వారంగా ఉన్నాం, ఆత్మీయ బల సౌందర్యాన్ని పొందేటువంటి వారంగా ఉన్నాం, ప్రభు ఇచ్చే ఘనతను పొందేటువంటి వారంగా ఉన్నాం. ఇవన్నీ ఎట్లొచ్చినాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు కల్వరి శిలువలో బలిగా చేయడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నిర్దోషమైన అమూలమైన నిష్కలంకమ్మకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడడాన్ని బట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినాము. రెండోదిగా ప్రభు యొక్క గుణాతిశయంలో ప్రచురం చేస్తున్నాము. మూడోదిగా యాజక సమూహంలో మనం చేర్చబడతా వచ్చినాం. ఇదంతా ఎట్లొచ్చిందండి ప్రేమిని వలన? కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుట చేత, ఇప్పుడు నాలుగోది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచించినాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును,
రాజులని యాజక సమూహమును ఇప్పుడు ప్రేమైన వారు 4వది ఏంటండి? పరిశుద్ధులుగా చేయడం కొరకై. బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. ప్రసంగిలో మాట ఉంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ప్రభు యొక్క సహవాసానికి దూరం అయిపోయినారు. ఆది కాండంలో కూడా మనకు తెలిసిన వాక్యాలు, మానవుని యొక్క హృదయం చెడిపోయింది కనుక దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయినాడు. ఆజ్ఞాన్ని అతిక్రమించినారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం చేత పడి చెడిన మనలను ప్రేమైన వారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి బలియాగం చేత మనల్ని విమోచించుకున్నాడు. ఎందుకు విమోచించుకున్నాడు అంటే 4వ విషయం ఏంటంటే పరిశుద్ధులముగా ఉండటం కొరకై. మనము ఎట్టుండాలన్నట్టండి? పరిశుద్ధులముగా ఉండడం కొరకై. ఎందుకు దేవుడు మానవుని విషయంలో పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకున్నాడు? ఎట్టుంటే అట్లా సరిపోతుంది కదా. వారి జీవితం మారు మనసు పొందాలని ప్రభు కోరుకున్నాడు, రక్షణ పొందాలని ప్రభు కోరుకున్నాడు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, సమాజము, భూమి మీద జీవించే ప్రతి నరుని గురించి తమ మార్గంలో సరి చేసుకోవాలని మానవుని గురించి ప్రభు ఇష్టపడుతున్నాడు. మానవుడు పరిశుద్ధుడిగా కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే చూడండి ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనం. నిత్యము మనం పరిశుద్ధులుగా ఉండడం కొరకు ప్రభు యొక్క ఉద్దేశం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలీలతో చాలా ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలు ఇశ్రాయేలు అందరి విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే నాకు మీరు పరిశుద్ధ ప్రజలుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు యేసు ప్రభువు వారిని బలి చేయలేదు దేవుడు. ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని బలి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కొడలతో కొట్టించుకోలేదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఉమ్మి వేయించుకోలేదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు అవమానపరచబడలేదు. కేవలము నీ కొరకు, నా కొరకు, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం చేత విమోచించి పరిశుద్ధ ప్రజలుగా మనం ఉండడం కొరకై తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు వారిని బలిగా చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవునికి ఎంతో ఇష్టము. వారు ఎన్ని పొరపాటు చేసినా, ఎన్ని తప్పిదములు చేసినా, ఎంత అవిధేయత చూపినా, ఎంత దేవుని దైవజనునిపై తిరగబడినా, దేవునిపై సనిగినా కూడా ప్రభు వారిని ఎన్నోసార్లు క్షమిస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమ ఇశ్రాయేలు ప్రజల విషయంలో. అంత ప్రేమ ఉంది కానీ, క్షమిస్తున్నాడు కానీ, మన్నిస్తున్నాడు కానీ, వారికి కృప చూపుతున్నాడు కానీ దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని బలిగా ఇయ్యలేదు. అంత ఇష్టమున్నా కూడా ఇశ్రాయేలు ప్రజల విషయంలో. కానీ నీ కొరకు, నా కొరకు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువలో బలిగా చేసినాడు. ఎందుకు ఆయన సిలువలో బలి చేసినాడంటే ఆయన రక్తం చేత మనం విమోచించబడాలని, పరిశుద్ధ ప్రజలముగా మనం ఉండాలని. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మీరు నాకు పరిశుద్ధ స్వాస్థ్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు ప్రభు మన విషయంలో పరిశుద్ధత కలిగి మనం ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు మన ప్రభు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగిన ప్రజలముగా ఉండాలని ఆయన మన కొరకై తన ప్రాణమును నిర్దోషమైన, అమూలమైన, నిష్కలంకమైన యొక్క రక్తాన్ని కలవరి సిలువలో చిందిస్తూ వచ్చినాడు. ప్రేమిన వాళ్ళారా, ఇది దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. ఇది అందుకొరకే తన కుమారుడిని ప్రభువును మన కొరకు బలిగా సిలువలో బలి చేసి మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఎందుకు విమోచిస్తూ వచ్చినాడు అంటే ఆశ్చర్యకరమైన విలువలకు మనం వచ్చిన కొరకై చీకటి నుంచి. రెండోదిగా ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తమే. మూడోదిగా యాజక సమూహములుగా మనం ఉండు కొరకై. నాలుగోదిగా పరిశుద్ధమైన ప్రజలంగా మనమందరం కూడా ఉండు కొరకై. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు మన విషయంలో అంటే ప్రభు
పరలోక రాజ్యంలో ప్రభు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా అని రాత్రి మొదలు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. శరాబులు, కర్యాబులు, కోటాను దూతలు ప్రభు యొక్క స్థానాన్ని, ప్రభు యొక్క గుణగణాన్ని మనకి ఇచ్చుట కొరకై ప్రభువే ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ప్రేమినా సౌరుడా, ఇందుకొరకే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా చేసి మన పాపముల కొరకై, శాపముల కొరకై కలవరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తం ద్వారా ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఇప్పుడు 5వది చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 4వ లైన్. పరిశుద్ధ జనమును దేవునికి సొత్తుగా ఉన్నాడు కొరకై. ఇప్పుడు ఆ చిన్నతనంలో ఎప్పుడన్నా ఎవరన్నా పెళ్ళిళ్ళు కావాలంటే సొత్తులు, కమ్మలు కానీ ఏదన్నా గొలుసులు కానీ పెళ్ళికి వచ్చేందుకు నీ సొత్తులు ఏమన్నా ఉంటే ఇస్తావని ఇప్పించుకునేవాళ్ళు. నేను చూసిన. మళ్ళీ పెళ్ళికి వేసానే పెళ్ళి అయిపోతే మళ్ళీ వాళ్ళ సొత్తులు వాళ్ళు తిరిగి ఇచ్చారు. అంటే ఎవరి సొత్తు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి సొత్తు వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుడు కూడా మనలని తన సొత్తుగా చేసుకోవడం కొరకై, దేవుని సొత్తుగా ఉండడం కొరకై, రాజుల సొత్తు కాదు, మనుషుల సొత్తు కాదు, అధికారుల సొత్తు కాదు, లోకంలో ఉన్న చీకటి కార్యాలకు సొత్తులుగా ఉండకూడదని ప్రియమైన దేవుడే మనలను తన దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండడం కొరకై ప్రభువును కలవరి శిలువలో బలి చేసి ఆ ప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. దేవుని సొత్తైన ప్రజలుగా. ప్రియమైన సౌరుడా, పేతురు రాసిన 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. చదవండి అక్క. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఆయన సొత్తు ఈ లోకంలో ఏంటంటే మనమేనండి, మనమే ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళ వలె మనం ఉన్నాం. ఆయన సొత్తు మనం. దేవదూతలకు చెప్తా ఉన్నాడు ప్రభు, ఇదిగో నా సొత్తు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు వీళ్ళు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, ఇదిగో వారి కొరికే నా ప్రాణం బలిగా అర్పించినాను, వారు నా సొత్తు వారు. ఆయన సొత్తు మనం ఎవరు? మనమే సజీవమైన రాళ్ళ వలె, ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె కట్టబడతా ఉన్నాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 3:9 చదవండి ప్రియమైన వాళ్ళారా. దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును. ఇప్పుడు మనం ఆయన సొత్తు. ఇప్పుడు మన ఇంటి గురించి మనం చెప్తాం, ఇది నా సొత్తు, నా ఇండ్లు అని. దేవుడికి మనం ఎవరు ఈ లోకంలో అంటే ఆయన సొత్తు. ఆయన సొత్తుము సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళ వల్లే కట్టబడుతున్నాము. దేవుని గృహము మనం ఎవరు అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గృహము, దేవుని గృహముగా, దేవుని సొత్తుగా మనం ఉండడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా ఆ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడం కొరకై ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన యొక్క ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమై ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చిన. మూడవదిగా యాజక సమూహంగా ఉండడం కొరకై ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చు. నాలుగవదిగా పరిశుద్ధ జనముగా ఉండడం కొరకై ప్రభు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. ఐదవదిగా దేవుని సొత్తుగా ఉండడం కొరకై యాజకులతో కలిసి, యాజక సమూహంలో కలిసి మన పరిచర్యలో పాల్పొందుతా ఉంటే అది మనకు ఘనత అండి. ఘనత మనకది. లోకంలో చీకటి ఏది కూడా ఎక్కడ కూడా మన ఆ హృదయంలోకి జరపడదు. ఆ మేఘము ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శత్రువు వెంటాడుతూ ఉన్నాడు, ఫరో సైన్యం అంతా కూడా. అయితే మేఘం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరికీ వెలుగు ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ వెలుగు ఉంది, శత్రువుకు చీకటి ఉంది. ఈ వెలుగు ఏం చేస్తుందంటే శత్రువు దగ్గరకు రాకుండా ఆపింది. ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు గనక, ప్రభులో మనం ఉన్నాం గనక లోకంలో చీకటి ఏది కూడా మన హృదయాలను కదలనీయలేదు, ప్రభు నుంచి దూరపరచలేదు, ప్రభు సహవాసం నుంచి దూరపరచలేదు, ప్రభు ప్రజల నుంచి దూరపరచలేదు, దేవుని యొక్క పరిచయం నుంచి దూరపరచలేదు.
యాజక సమూహంగా చేసినాడు. మనం యాజక సమూహంగా అహరోనును చేయడం ద్వారా అహరోను కుమారులు నిత్యము దేవుని యొక్క మందిరంలో యాజకులుగా ఉండడం ద్వారా వారికి ఘనత ఉంది, అలంకారం ఉంది. 96వ కీర్తన 6వ వచనం ప్రకారం మనకు ఘనత, ప్రభావములు, మన ఆత్మీయ బల సౌందర్యములు అన్నీ కూడా దేవుని ఇంటి ద్వారా కలుగుతూ ఉన్నాయి. ప్రేమైన సర్వేశ్వరుడా, మనల్ని ప్రభు విమోచిస్తూ వచ్చును. ఈ 5 విషయాల కొరకై మనల్ని ప్రభు విమోచించడానికి కొరకై ప్రభు ఏమైనాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు పాపమును మాని మీద మోసుకొనెను. చాలా ప్రియమైన వాళ్ళారా, మన పాపములను ఎవరు మోసినారంటండి? ప్రభువే మోసినాడండి. పాత నిబంధనలో చాలా చోట్ల ఉంది, ఎవరిని పాపం నిమిత్తం వాడే మరణం పొందాలి, ఎవరిని దోషం నిమిత్తం వాడే మరణం పొందాలి అనేది. మన పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పొందినాడు. ప్రేమిన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిలువ కార్యాన్ని మనము కొన్నిసార్లు మనకి ఏదో చులకనగా అనిపిస్తుంది. ఏదో పునరుత్థాన పండుగ వచ్చింది, ఏదో క్రిస్మస్ పండుగ వచ్చింది. ఇవన్నీ కూడా మన జీవితంలో మనలను చీకటి నుంచి వెలుగులోకి నడిపించడం కొరకై యాజక సమూహాలు ఆ ప్రభు యొక్క గుణాతిశయంలో ప్రచురించే ప్రజలంగా, ఒక విషయంలో చెప్పాలంటే దేవుని దూతలకు బదులుగా మనలను ఉంచుకున్నాడు ఈ లోకంలో. దేవుడు ప్రభు యొక్క గుణాతిశయంలో ప్రచురం చే నిమిత్తమై. 3వదిగా యాజక సమూహంలోగా ఉండడం కొరకై. 4వదిగా పరిశుద్ధమైన ప్రజలంగా ఉండడం కొరకై. 5వదిగా దేవుని సొత్తైన ప్రజలుగా మనమందరం ఉండడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కలవరి శిలువలో చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మనలను ప్రభు విమోచించినాడు. ఎట్లా విమోచించినాడంటే మన పాపనంతా కూడా కలవరి శిలువలో ప్రభు మోసినాడు. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు పాపక్షమాపణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, రక్షణ కలుగజేసి మన ఆత్మీయ జీవితం నెమ్మదిగా ఉండటకు 23వ కీర్తన 6వ వచనం ప్రకారము చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినాడు. ఈ భాగ్యము, ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ నెమ్మది మనకి ఇచ్చట కొరకై ప్రభు ఎంతో అవమానపరచబడినాడు, ఉమ్మివేయబడినాడు, కొరలాతో కొట్టినారు, తృణీకరించినారు. గేలు చేస్తావు, నిన్ను కొట్టింది ఎవరో కనుక్కొని. మన బిడ్డను ఎవరన్నా ఎగతాళి చేస్తే మనం ఊరుకుంటామండి? ఊరుకోం. మన బిడ్డలపై ఉమ్మేస్తే ఊరుకుంటామా? ప్రాణం పోతుంది. ఎందుకు ఉమ్మేసినావు నా బిడ్డ పైన? చెప్పు. నా బిడ్డ పైన ఎందుకు ఉమ్మేసినావు? అనవసరంగా కొట్టినారనుకోండి ముఖం మీద, నువ్వెవరు నా బిడ్డను కొట్టను నీకు? నువ్వెవరయ్యా నా బిడ్డను కొట్టను నీకు? మేమే కొట్టుకోం మా బిడ్డలను. చూడండి, కానీ నీ కొరకు నా కొరకు దేవుని కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5, 8 వచనంలో ఒక్కొక్కరు అరేసి రెక్కలు కలిగి, అయ్యా నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానం చేయబడుతున్న ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, కలవరి శిలువ యాత్ర, అంత అవమానమే, అంత హేళనే, అంత తృణీకరించబడిన పరిస్థితులు. ఇవన్నీ శిలువ కార్యం అంతా ఎందుకు కొరకంటే ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభు మనల్ని విమోచించట కొరకై
5 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. లేచి నిలబడి మరి ఓ 2 చరణాలు వాడుకొని ప్రభువుని ఆరాధిస్తాం. ఆ సమయంలో మరి వెనక ఉన్నటువంటి వారు దయచేసి ముందుకు జరిగి కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 206, అంతకుముందు కొత్త పాటల పుస్తకంలో 206, ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకం నమ్మకమైన నా ప్రభు. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 208. దయచేసి చూడండి ప్రియమైన వాళ్ళారా, నమ్మకమైన నా ప్రభు అనే పాట పాడుకుంటాం. ఒకటో చరణము, రెండో చరణం, చివరి చరణం ఆడుకుంటాం. 1, 2, 5. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతో పాడిన కరుణతో ప్రీతియో తీర పరచిక పాడిన తీర పరచిక పాడిన తీర పరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. పరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నో సార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నన తోడని దరిన్ చేర్చిన క్షమించితివి. మన్నన తోడని దరిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును.
నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడిదను నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడిదను నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. దయచేసి కూర్చుంటామండి.